త్వరలో జరగనున్న కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతుంది. అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మలయాళ ప్రజలను ఆకట్టుకునేందుకు రోడ్ షోలు, ర్యాలీలు చేపడుతున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ కూటమిలు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూటమి తరపున కేరళంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ కూడా మరోసారి 3 నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. కేరళలో సీఎం రేవంత్ ప్రచారం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఈ పర్యటన దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరింత పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉదయం 10:30 జరిగే ఈ రోడ్ షోలో స్థానిక కాంగ్రెస్ నాయకులు సీఎంతో కలిసి ప్రచారం చేస్తారు. రసవత్తరంగా జరుగుతుంది. అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మలయాళ ప్రజలను ఆకట్టుకునేందుకు రోడ్ షోలు, ర్యాలీలు చేపడుతున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ కూటమిలు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూటమి తరపున కేరళంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ కూడా మూడోసారి 3 నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. కేరళలో రేవంత్ ప్రచారం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఈ పర్యటన దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరింత పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉదయం 10:30 జరిగే ఈ రోడ్ షోలో స్థానిక కాంగ్రెస్ నాయకులు సీఎంతో కలిసి ప్రచారం చేస్తారు.
రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం ఎంత హీట్లో సాగుతుంది? అంటే ప్రధాన పార్టీల వ్యూహాల్లో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? థ్యాంక్ యూ. మొత్తం మీద త్రివేంద్రం జిల్లా కోవలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం కొంత హీట్ పెంచుతోంది. ఆయన ముఖ్యంగా విజయన్ని టార్గెట్ చేసుకుంటూ ఈ ప్రచారం కొనసాగిస్తున్నట్టు. అని విజయన్ కు గాడ్ ఫాదర్ మోడీ అంటూ ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఉదయం రోడ్ షోలో. అలాగే కేరళ యువత ఉపాధి లేక గల్ఫ్కు పోతున్నారంటే అది విజయన్ ప్రభుత్వం ఫెయిల్యూర్ గానే ఆయన చెప్పుకొస్తున్నాడు. కరుణాకరన్ అలాగే ఉమన్ చాందీ నాయకత్వంలో ఉన్నప్పుడే అప్పట్లో కేరళ బాగుండేది, యూడిఎఫ్ హయాంలోనే బాగా ప్రభుత్వ పథకాలు అమలు చేసేవాళ్ళు. కానీ విజయన్ ప్రభుత్వం ప్రజెంట్ విఫలమైందంటూ ఆ పాయింట్లు ఆయన ఒక ఎక్కువగా మెన్షన్ చేస్తూ ఈ రోజు ఉదయం ఈ రోడ్ షోలో త్రివేంద్రం జిల్లా కోవలంలో ఆయన పర్యటిస్తున్నారు. మెయిన్గా ఆయన చెప్పేది ఒకటి, కేరళ యువత ఉపాధిలకు గల్ఫ్కు పోతున్నారంటే అది పినరయి విజయం చేసుకున్న పాపమే, ఆయన సరైన నాయకత్వం లేక ఆయన ప్రభుత్వ వైఫల్యం వల్లే అంటూ ఆయన టార్గెట్ చేశారు. ఎందుకంటే మనం చూడొచ్చు, కేరళలో చాలా మంది గల్ఫ్కి వెళ్తుంటారు. వాళ్ళు అది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇండియాలో ఎక్కువ మంది గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు ఎవరంటే కేరళ నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ పాయింట్ ని టార్గెట్ చేసుకుంటూ దీనికి కారణం విజయన్ ప్రభుత్వమే, నువ్వు కరెక్ట్ గా ఉండి నీ ప్రభుత్వం సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళంతా దేశం విడిచిపోవాల్సిన అవసరం ఏంటి? సో నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ విధంగా జరుగుతుంది, నీకు పాలించే హక్కు లేదు, అసలు కమ్యూనిస్టు భావాలు వేరు, కానీ నువ్వు చేస్తున్న నీ ప్రభుత్వ భావాలు వేరు, అసలు మీరు అసలు ప్రజల పక్షాన్ని నిలబడటం లేదంటూ ఈరోజు ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద రేవంత్ రెడ్డి కొంచెం తన పదును పెంచాడు. ఇంతకు ముందు పర్యటనలో కూడా ఆయన కామెంట్ చేయటం, తెలంగాణకు వచ్చి చూడండి అని చెప్పడం, మా పథకాలు చూడండి అంటూ దానికి పినరయి విజయన్ కూడా కామెంట్ చేయటం మనం విన్నాం. తెలంగాణలో ఎంత అద్భుతంగా జరుగుతుంది, ఎంత అందంగా ఉందో మాకు తెలుసు, మీరు వచ్చి మా కేరళలో ప్రచారం చేసి మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారంటే అప్పట్లో విజయన్ కామెంట్స్ కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంకా తన పదును పెంచారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ సాయంత్రం వరకు ఆయన కేరళలోనే పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ షోల్లో కొంచెం డోస్ పెంచారు. పినరయి విజయన్ ని టార్గెట్ చేసుకుంటూ తన పర్యటన కొనసాగుతుంది, తన రోడ్ షో కొనసాగుతుంది రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఆయన చెప్పేది ఒకటే, ఈ రోజు పాయింట్ కూడా ఏంటంటే విజయన్ కు గాడ్ ఫాదర్ మోడీ అంటూ మరో అంశం లేవనెత్తారు. మోడీ చెప్పినట్టు పినరయి విజయన్ మాట్లాడుతున్నాడు. విజయన్ వెనక మోడీ ఉన్నాడు, మోడీయే పినరయి విజయన్ కు గాడ్ ఫాదర్ అంటూ మరో కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో కొంత టర్న్ తీసుకుంది. మొత్తం మీద విజయన్ ని టార్గెట్ చేసుకుంటూ త్రివేంద్రం జిల్లాలో రేవంత్ రెడ్డి తన పర్యటన కొనసాగిస్తున్నాడు. శ్రీనివాస్, అంటే గ్రౌండ్ లెవెల్లో ఓటర్ల మూడు ఎలా ఉంది? అంటే ఎక్కువగా ఏ పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది? కేరళ ఓటర్ల నాడికి పసిగట్టడం చాలా కష్టం సార్. ఎందుకంటే ఒకసారి విజయానికి పట్టం కడితే ఇంకోసారి ఇంకో పార్టీకి పట్టం కడతారు వాళ్ళు. అందరూ బీజేపీకి కూడా ఈసారి బాగుంది, కేరళలో బీజేపీకి కూడా దాదాపు బీజేపీ కూడా ప్రజలు మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఒకేసారి ఒకే పార్టీకి పట్టం కట్టిన దాఖలాలు కూడా లేవు కేరళలో. ఎక్కువగా చూసుకుంటే ఒకసారి యూడిఎఫ్కి ఇస్తే ఇంకోసారి విజయన్ పార్టీకి ఇస్తారు, లేకపోతే మరొక పార్టీకి ఇస్తారు. కానీ ఈసారి మాత్రం విజయన్ పార్టీకి అలాగే బీజేపీ మధ్య టైట్ ఫైట్ కొనసాగుతుంది. ఇది ఏ విధంగా కొనసాగుతుందో చెప్పలేము. మొత్తం మీద చూస్తుంటే కేరళ ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందంటే ముందు మనం అనుకున్న విధంగానే ఒక్కొక్కసారి ఒకవైపు మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పేది అదే విధంగా మాట్లాడుతున్నారు. సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే విజయన్ 50%, బీజేపీ కూడా ఈసారి పుంజుకుంది, బీజేపీ కూడా 50% ఛాన్స్ ఉందంటారు. నేపథ్యంలో మనం కరెక్ట్ గా పిక్చరైజ్ చేయలేకపోతున్నాం. ఈసారి ఎవరు విన్ అవుతారు, ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేది ఎవరు కూడా క్లారిటీకి రాలేకపోతున్నారు. అయితే మొత్తం మీద అయితే హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. ఇటు కాంగ్రెస్ కూడా తన ఫైట్ కొనసాగిస్తూ ఉంది. కాంగ్రెస్ ఈ విధంగా ముఖ్యమంత్రి అభ్యర్థులను, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను దింపటం కొంత ఉత్కంఠను రేపుతుంది. అంటే కాంగ్రెస్ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేరళలో బాగా వేయాలి, కేరళలో మన జెండా పాతాలి అంటూ రేవంత్ రెడ్డి అయితేనేమో డీకే శివకుమార్ లాంటి వ్యక్తులు పెద్దలను కానీ అందరినీ తీసుకుని రావటం కొంత ఉత్కంఠను రేపుతోంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.